శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. స్వామి చేత సంస్కరింపబడినటువంటి ఆ కోయజనం తమ కులదైవమైనటువంటి వేలాయుధుడిని దర్శించారు పూర్ణ రూపంతో. వాళ్ళందరూ కూడా ఆయనకు నమస్కరించి వారికి తెలిసిన భాషలో స్తుతించి తమపై దయచూపమని ప్రార్థించారు. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి వల్లీ కుమారస్వాముల కళ్యాణాన్ని జరిపించాడు. మొత్తానికి ఈయన పెద్ద మనిషి రాకపోతే వీళ్ళ పెళ్లి జరగలేదన్నమాట. అయితే ఇంతవరకు కాచుకున్నారు. ఆ నారదుడు వచ్చేంతవరకు కాచుకున్నారు. ఆయన ఫ్లైట్ దిగేంత వరకు వీళ్ళు ఈయన ఈ ముసలాయన ఏదో కబుర్లు చెప్పుకుంటూ అంత వివరణ చేయాల్సి వచ్చింది ఆ వల్లికి. తన సంసారాన్ని స్వామి చూడండి, పెండ్లికి 10 అబద్ధాలు చెప్పమంటారు కదా, అట్లా 100 అబద్ధాలు చెప్పమంటారు. కానీ ఇక్కడ అబద్ధాలు చెప్పలేదు స్వామి, నిజమే చెప్పుకొచ్చాడు. నిజమే ఇంత ఉంది, ఇంక అబద్ధాలు ఎక్కడ చెప్తాడు. అందుకని ఇంతవరకు ఇంత తన యొక్క విచారాన్ని చెప్పుకొచ్చాడు వల్లికి. ఆ సమయంలో నారద మహర్షి అంతవరకు రాలేదు కదా, మెల్లగా దిగాడు. దిగుతూనే పెద్ద మనిషి కదా, పెద్ద ఆయన కదా, ఆయన దగ్గరుండి కళ్యాణాన్ని జరిపించాడు. పెద్దల సమక్షంలో కళ్యాణం జరుగుతుందని అటు వల్లి తల్లిదండ్రులు కూడా వచ్చారు, సాకిన తల్లిదండ్రులు వచ్చారు, అన్నతమ్ముళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ఆ కులంలో పుట్టింది కదా, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ కళ్యాణాన్ని వాళ్లకు కోయవాళ్ళు కళ్యాణం ఎట్లా జరపాలో అదే విధంగా జరిగింది. ఈ విధంగా విష్ణుమూర్తి యొక్క మేనల్లుడైనటువంటి కుమారస్వామి విష్ణుమూర్తి 2 కూతుళ్లను పెళ్లి చేసుకొని విష్ణువుకి అల్లుడయ్యాడు. చూసారా, మనం మొదటిది విష్ణు కూతురు, తర్వాత ఇంద్రుడి దగ్గర పెరిగింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. అదే విధంగా ఈ వల్లి కూడా అంతేనే. దేవసేన అట్లనే వల్లి కూడా అంతే. మాధవ మాతుల విష్ణు జామాత అనే 2 కుమారస్వామి నామాలలో ముఖ్యమైనవి. తర్వాత వల్లీ దేవసేన సమేతుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్కందగిరిని చేరాడు. ఈ చరిత్రను చదివిన వారికి, విన్నవారికి పాపాలు పోయి అజ్ఞానం దూరమై యోగం సిద్ధించి సుబ్రహ్మణ్య స్వామి కృప కలుగుతుంది. ఎందుకంటే కళ్యాణ ఘట్టం, ఏ దేవత కళ్యాణ ఘట్టం కూడా విన్నప్పుడు మనకు అట్లా అనిపిస్తుంది. మానవ కళ్యాణం కాదు కదా, అది మనుషులు పెళ్లి కాదు కదా. అది కళ్యాణం అంటే ఇప్పుడు మనము సీతారామ కళ్యాణం అనుకున్నాం. మనో బుద్ధికి యోగరీతిగా జరిగేటువంటి కళ్యాణం. అట్లనే ఇక్కడ వల్లి సుబ్రహ్మణ్య స్వామికి యోగరీతిగా జరిగినటువంటి కళ్యాణం. ఇక్కడ ప్రతి ఘట్టము మనం యోచన చేసుకొని విశ్లేషిస్తున్నప్పుడు ఈ అన్నదమ్ముళ్ళు ఎవరు, వెదురు చెట్టుగా ఎందుకు మారిపోయాడు, కోయరాజేవుడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. జై గురుదత్త.